ఈరోజు లక్ష్మీపూడి తెలంగాణలో జొన్న పిండితో కట్టెగారెలు చేస్తున్నాను. ఇవి కారం వేయాలి, ఎల్లిపాయ కారము పట్టుకోవాలి సరిపడంత. ఆ తర్వాత దాన్ని గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత పిండి పోసుకోవాలి. 1 కేజీ పిండి పోసుకున్నందుకు దానికి నువ్వులు సరిపడా నువ్వులు పోసుకోవాలి. సరిపడా ఎక్కువ తినేవారు ఎక్కువ, తక్కువ తినేవారు తక్కువ పోసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, ఉప్పు వేసుకోవచ్చు తగినంత. మొత్తం కలుపుకోవాలి. పిండి కలిసేంత వరకు కలుపుకోవాలి. బాగా అన్నీ కలవాలి. కలిసిన తర్వాత ముద్దగా వేడి నీళ్ళతో కొంచెం నూనె వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో ముద్దగా కలుపుకొని ఉండలు చేసుకోవాలి. వేడి నీళ్ళు కాగబెట్టి అందులో కొంచెం నూనె వేసుకొని దాన్ని పిండిని కలుపుకొని ఇలా చెక్క మీద పూరీ ప్రెస్ మీద చేయాలి. ఈలోపు నూనె వేడి చేసుకొని ఉంచుకొని పూరీ ప్రెస్తో ఒత్తి నూనెలో వేసుకోవాలి. బాగా కాలాలి, మెత్తగా లేకుండా కరకరలాడే విధంగా కాలితే నూనె రాకుండా ఉంటుంది. టేస్టీగా ఉండాలంటే 100 గ్రాములు అల్లం రుబ్బి పోసుకోవచ్చు. దానికి బాగా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. అల్లం రుబ్బి పోసుకోవచ్చు. బాగా కాల్చుకోవాలి. మెత్తగా ఉంటే ఎక్కువ రోజులు ఉండవని. కట్టెగారెలు అలాగా కరకరలాడేలాగా కారపూసలాగా కాల్చుకున్నారంటే ఎన్ని రోజులైనా ఉంటాయి. పెద్ద కళాయి పెట్టుకుంటే బాగా వస్తాయి, పొంగుతాయి, బాగా ఉంటాయి. అందుకని పెద్ద కళాయి పెట్టుకొని బాగా ఎక్కువ మంటతో వేసుకుంటే మంచిగా కాలుతాయి. సగం వరకు అయిపోయినవి, ఇంకా సగం వరకు ఉన్నవి. అన్ని ముద్దలు చేసి పెట్టుకోవాలి. ఇలా కరకరలాడేలాగా కాల్చుకోవాలి. జొన్న పిండి కాబట్టి కలరు వేరే వస్తుంది. సొరకాయ తురుముతో, క్యారెట్ తురుముతో కూడా చేసుకోవచ్చు. మనకు ఏవి కావాలంటే అది వేసుకోవచ్చు. నువ్వులు ఒకటే అని లేదు, కావాలంటే సొరకాయ తురుముకోవచ్చు, క్యారెట్ తురుముకోవచ్చు. ఎలా అయినా కాల్చుకోవచ్చు. దాన్ని మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. దాంతో కట్టెగారెలు రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ. కేజీ పిండితో చేసినాము.
షుగర్ పేషెంట్లు రొట్టె చేసుకోవటం రాకపోతే ఇలా చేసుకోవచ్చు. గట్టిగా కాలిస్తే నూనె అవి ఉండకుండా మామూలుగా ఉంటుంది. నూనె ఏమీ పట్టదు. గట్టిగా కాల్చుకోవాలి. ఒక కేజీకి ఇవన్నీ వేయండి.